మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన దాదాపు అందరిని ఇబ్బంది పెట్టే సమస్య గురించి తెలుసుకోబోతున్నాం. పొట్ట ఉబ్బరింపు, గ్యాస్. దీనికి ఏం చేయాలి? ఈ పొట్ట ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? మీ వంటింట్లోనే అద్భుత పరిష్కారాలు ఉన్నాయి. ఏమిటివి? వీటిని ఎలా వాడుకోవాలి? ఈ ముఖ్యాంశాలు తెలుసుకుందాం. చాలామంది భోజనం చేసిన తర్వాత పొట్ట ఉబ్బరింపుగా ఉండటం, గ్యాస్ పైకి తాగటం లాంటి సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. నా దగ్గరికి ఏ సమస్యతో వచ్చినా ఈ సమస్యను కూడా చాలామంది పేషెంట్స్ చెప్తూనే ఉంటారు. ఇది కేవలం గ్యాస్ వల్ల వచ్చేటువంటి ఇబ్బంది మాత్రమే కాదు, దీని వెనక జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి లోతైన కారణాలు కూడా దాగున్నాయి. మన దేశంలో ఇంటి చిట్కాలు, ఆయుర్వేద పద్ధతులకి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే సమస్య మనది, పరిష్కారాలు కూడా మన దగ్గరే ఉన్నాయి. పొట్ట ఉబ్బరింపు అనేది ఆయుర్వేద ప్రకారంగా అగ్ని మందగించడం వల్ల వచ్చేటువంటి ఒక అజీర్ణం, అంటే ఒక ఇండైజెషన్ సమస్య కింద దీన్ని కన్సిడర్ చేస్తాం. జీర్ణక్రియ అనేది సక్రమంగా మనకి లేదనుకోండి, సాగనప్పుడు శరీరంలో వాయువు పెరిగి పొట్ట వాపు, పొట్ట ఉబ్బరింపు, బ్లోటింగు ఇలాంటివి కనిపిస్తాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ప్రధాన విషయం ఏంటంటే, పొట్ట ఉబ్బరింపు అనేది కేవలం గ్యాస్ మాత్రమే కాదు. మందగించినటువంటి జీర్ణక్రియ అంటే స్లో డైజెషన్, పొట్టలో ఉండేటువంటి మంట అంటే ఎసిడిటీ, ఇక పేగుల వాపు, మెయిన్గా ఇంటెస్టైనల్ ఇన్ఫ్లమేషన్, పొట్టకండాలు పట్టేయటం, ఇలాగ ఒక 5 అంశాల కలయికే నిజానికి పొట్ట ఉబ్బరింపు అనే సమస్య. ఈ పూర్తి వివరాల్లోకి వెళ్దాం. దీనికి పరిష్కారాలు ఏమిటి అనేది కూడా మనం తెలుసుకుందాం. వాము, సోంపు నీళ్ల తాలూకు అద్భుతం గురించి ముందు మనం చెప్పుకోవాలి. పొట్ట ఉబ్బరింపు విషయంలో వాము అనేది గ్యాస్ సమస్యల్ని నివారించడానికి ఒక తిరుగులేని ఔషధం. ఇది జీర్ణ రసాన్ని ప్రేరేపించి ఆహారం త్వరగా అరిగేలాగా చేస్తుంది. అలాగే సోంపు అనేది పొట్టలో ఉండేటువంటి వేడిని తగ్గించి చల్లబరుస్తుంది. ఈ చిట్కా కోసం ఒక అర చెంచాడు వాము, 1 చెంచాడు సోంపు 1 కప్పు నీటిలో వేసి 5 నిమిషాల పాటు బాగా బాయిల్ చేయండి. ఈ కషాయాన్ని వడపోసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు టీ తాగినట్టుగా సిప్ చేస్తూ తాగండి. భోజనం తర్వాత రోజుకి 2 సార్లు ఈ నీటిని తాగటం వల్ల మొదటి రోజు నుంచే మీకు మార్పు కనిపిస్తుంది. ఇది దీర్ఘకాలికంగా ఈ పొట్ట వాపును తగ్గించి జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. తర్వాత మెడికల్ ఎమర్జెన్సీ లాగా ఉపయోగపడేది ఇంగువ నీటితోటి ఒక మంచి పానీయం తయారు చేసుకొని తాగాలి. స్పాట్లో మీకు రిలీఫ్ని ఇస్తుంది. పొట్ట ఉన్నట్టుండి ఉబ్బిపోయి బిగుతుగా మారి నొప్పిగా అనిపించినప్పుడు ఇంగువ నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. పొట్టలో ఏదో ఒక అడ్డుపడినట్టుగా అనిపిస్తూ ఉంటే, అలాగే మలబద్ధకం, గ్యాస్ సమస్యలు దీంతో పాటు ఇబ్బంది పెడుతూ ఉంటే తక్షణం పరిష్కారం ఈ ఇంగువ నీళ్లు మీకు చూపిస్తాయి. 1 కప్పు వేడి నీళ్ళకి 1 చిటికెడు ఇంగువ కలపాలి. అసలైన ఒరిజినల్ ఇంగువ వాడటం ముఖ్యం. మీకు రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్ సమస్య లేదనుకోండి, కొద్దిగా నల్ల ఉప్పు కూడా దీనికి కలుపుకోవచ్చు. ఈ నీటిని మధ్యాహ్నం భోజనం తర్వాత తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గ్యాస్ సమస్య అధికంగా ఉన్నప్పుడు దీన్ని వారం రోజుల పాటు క్రమం తప్పకుండా వాడాలి. అయితే ఇది కేవలం ఎమర్జెన్సీ టైంలో అని గుర్తుంచుకోవాలి. మీరు రెగ్యులర్గా తీసుకునేటువంటి చిట్కా కాదు ఇది. ఇక జీలకర్ర నీళ్లతోటి జీర్ణక్రియని వేగవంతం చేసుకోవచ్చు. ఈ విషయం మీరు తెలుసుకోవాలి. పొట్టలో ఎప్పుడు కూడా భారంగా అనిపించే వాళ్ళకి ఈ జీలకర్ర నీళ్ళు అనేది వరప్రసాదం. జీర్ణశక్తిని పెంచేది జీలకర్ర. జీలకర్ర అనేది జీర్ణ ప్రక్రియకు అవసరమైన ఎంజైమ్లు యాక్టివేట్ చేస్తుంది. చాలామంది ప్రతిరోజు కూడా యాంటాసిడ్ మందులు వాడుతూ ఉంటారు. కానీ జీలకర్ర నీటిని క్రమం తప్పకుండా తాగితే ఆ అవసరం ఉండదు. 1 చిన్న చెంచాడు జీలకర్రని 2 కప్పుల నీళ్ళకి వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీళ్ళని వడపోసుకొని ఉదయం ఖాళీ కడుపుతోటి భోజనం తర్వాత తాగేయాలి. 15 రోజుల్లోనే మీ పొట్ట చాలా తేలిగ్గా మారటాన్ని మీరు గమనిస్తారు. ఇది శరీరంలో ఉండేటువంటి వ్యర్థాన్ని తొలగించడంలో కూడా తోడ్పడుతుంది. ఇక అల్లం నీళ్లు, దీని శక్తి తెలుసుకుంటే మీరు స్టన్ అవుతారు. పొట్ట ఉబ్బరింపుతో పాటు వికారం అంటే నాసియా లేదా వాంతి వచ్చేలాగా అనిపించడం ఇలాంటి అనిపిస్తున్నాయి అనుకోండి, ఉబ్బరింపుతో పాటు అల్లం నీళ్లు ద బెస్ట్ రెమెడీ అని చెప్పొచ్చు. అల్లం అనేది జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి కండాన్ని రిలాక్స్ చేసి గ్యాస్ని సులభంగా బయటికి వెళ్ళిపోయేలాగా చేస్తుంది. 1 అంగుళం అల్లం ముక్కని తీసుకోండి, దాన్ని కచ్చాపచ్చాగా దంచండి, 1 కప్పు నీళ్ళల్లో వేసి మరిగించండి. అల్లం ఘాటుగా అనిపిస్తుంది అనుకోండి, దాంట్లో 1 యాలక్కాయని కూడా మీరు వేసుకోవచ్చు. ఇది రుచిని పెంచడమే కాకుండా గ్యాస్ సమస్యను కూడా చాలా ఎఫెక్టివ్గా ఎదుర్కొంటుంది. భోజనం తర్వాత రోజుకి 2 సార్లు ఈ నీళ్ళని తీసుకోవటం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. అయితే ఈ రెమెడీస్తో పాటు భోజనం తర్వాత చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. పోస్ట్ మీల్ హ్యాబిట్స్, ఇవి కూడా మీరు తెలుసుకోవాలి. మనం చేసేటువంటి అతిపెద్ద పొరపాటు ఏంటంటే భోజనం చేసిన వెంటనే పడుకోవటం లేదా ఒకే చోట కూర్చోవటం. అలా చేయటం వల్ల పొట్టలో ఉత్పత్తి అయినటువంటి గ్యాస్ బయటికి వెళ్ళటానికి మార్గం ఉండదు. దీనివల్ల గ్యాస్, ఎసిడిటీ, పొట్ట వాపు, పొట్ట ఉబ్బరింపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.
కాబట్టి భోజనం చేసిన తర్వాత 8 నుంచి 10 నిమిషాల పాటు నెమ్మదిగా నడవటం అనేది చాలా అవసరం. ఆయుర్వేదం దీన్ని ఆర్ద్రపాణి అంటుంది. అంటే ఒక ఆర్ద్రపాణి అంటే చెయ్యి తడిగా ఉన్నప్పుడే కనీసం ఒక 100 అడుగులు నడవాలని. ఈ నడక తర్వాత 2 నిమిషాల పాటు డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ చేయాలి. అంటే పొట్ట ద్వారా శ్వాస తీసుకోవడం చేయాలి. అంటే ఏంటి, మనం మామూలుగా గాలి పీల్చుకునేటప్పుడు ఈ ఛాతి కండాలు కదులుతాయి కదా, పొట్ట కండాలు కదలాలి. దీన్ని డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ అంటారు. దీంతో ఆ పేగులకి మసాజ్ అందుతుంది. ముక్కుతో గాలి పీల్చి నోటి ద్వారా నెమ్మదిగా వదలాలి. ఇలా చేయటం వల్ల ఈ జీర్ణ వ్యవస్థ రిలాక్స్ అయ్యి ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. ఇక వేడి కాపడం తాలూకు విశిష్టత కూడా మీరు తెలుసుకోవాలి పొట్ట ఉబ్బరింపు విషయంలో. కొన్నిసార్లు గ్యాస్ సమస్య వల్ల ఈ పొట్ట చాలా గట్టిగా నొప్పిగా మారుతుంది. అలాంటి టైంలో వేడి కాపడం అనేది తక్షణమే మీకు రిలీఫ్ని ఇస్తుంది. వేడి తగలటం వల్ల ఏం జరుగుతుంది, పొట్ట కండాలు సడులుతాయి, గ్యాస్ అనేది కదలటం మొదలెడుతుంది. దీనికి మీరు హాట్ వాటర్ బ్యాగ్ వాడచ్చు, లేకపోతే వాలుకా స్వేదం అంటే ఇసుకని పెనం మీద వేడి చేసి వాడచ్చు, లేదా ఉప్పుని కూడా వాడచ్చు. దీన్ని తీసుకొని అంటే హాట్ వాటర్ బ్యాగ్ లాంటివి తీసుకొని దాన్ని పొట్ట మీద ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు ఉంచాలి. నీరు మరీ వేడిగా ఉండకూడదు, ఇది చాలా ముఖ్యం. కేవలం గోరువెచ్చని వేడి తగిలేలాగా మీరు చూసుకోవాలి. 5 నిమిషాల్లోనే పొట్ట బిగుతుగా ఉండటం తగ్గి గ్యాస్ సమస్య నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. పొట్ట ఉబ్బరింపు, గ్యాస్ సమస్యలు అనేవి కేవలం మనం తినేటువంటి ఆహారం వల్లనే కాకుండా మన జీవనశైలిలో ఉండేటువంటి లోపాల వల్ల కూడా వస్తూ ఉంటాయి. వంటింటి దినుసులతో కూడినటువంటి సహజ సిద్ధమైన చిట్కాలు ఈ సమస్యలని ఆ మూలం నుంచి తొలగించడానికి మీకు అద్భుతంగా పనిచేస్తాయి. రసాయనాలతో కూడినటువంటి మందుల కంటే కూడా ఈ సహజ సిద్ధమైనటువంటి పద్ధతులు శరీరానికి సురక్షితమైనవి, అంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి, సేఫ్ కూడా, ప్రభావవంతమైనవి కూడా. ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థే నిజానికి సంపూర్ణ ఆరోగ్యానికి పునాది అని మీరు గుర్తుంచుకోవాలి. ప్రకృతి ప్రసాదించిన ఈ సహజ ఔషధాలని సరైన పద్ధతిలో వాడుకుంటే మీ పొట్టను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అయితే పొట్ట ఉబ్బరింపుకి ఇతర అంతర్గత సీరియస్ వ్యాధుల తాలూకు అంశ కూడా ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసి ఇలాంటివన్నీ కన్సిడర్ చేస్తూ మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.